13వ తారీఖున జరుగుతున్నాయని చెప్పి మనకి తెలిసిన తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మనం వార్డుల వారీగా ప్రచారం నిర్వహించేటువంటి దానికి కావాల్సినటువంటి సమయం దొరకడంతో ఏ రకంగా దీన్ని రూపొందించాలని చెప్పి అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని చర్చించడం, ఒక ప్రణాళికను కూడా రేపటి నుంచి మనం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 30వ తారీఖున కూడా మన ఎన్నికల కార్యాలయాన్ని మన నేషనల్ హైవే మీద ఉన్నటువంటి చెట్టువానిపాలెంలో మన బిల్డింగ్ లో ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి కూడా ఆ రోజు ముహూర్తం మంచిదని చెప్పి చెప్పారు. 30వ తారీఖున ఎన్నికల కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించిపోతా ఉన్నాం. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని, మన పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా కలవడం, వారితో చర్చించడం, అన్ని కూడా మీ అందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం రావడం, ఇంకా కొంతమందిని కలవాల్సినటువంటి అవసరం ఉంది. వారందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే మనం ఈ ప్రచార కార్యక్రమం మధ్యలో వారిని కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నారు. రేపు వచ్చే నెల 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తరుణంలో గాజువాక నియోజకవర్గంలో కూడా దానికి ధీటుగా జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మీ అందరి తాలూకా సహకారం కోరడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ క్యాంపెయిన్ సంబంధించి రేపు 28 ఉదయం 7 గంటల నుంచి, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఒక డివిజన్, ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఒక డివిజన్, అంటే రోజుకి 2 వార్డులు కవర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 2 వార్డులో ఎంత మేరకు మనం ఏరియా కవర్ చేయగలుగుతామో ఆ 4-5 గంటల్లో మనం ఆ ఏరియా కవర్ చేయడం, మళ్ళీ సెకండ్ స్పెల్ లో మళ్ళీ ఆ వార్డుకి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో రేపు మొట్టమొదటిగా 65వ వార్డు నుంచి సత్యమతల్లి టెంపుల్ దగ్గర నుంచి రేపు మొదటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం మొదటి రోజు కాబట్టి దయచేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరైతే ఒక మంచి మెసేజ్ మనం పాస్ ఆన్ చేయడానికి అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి మేరకు ఎవరెవరికి అవకాశం అందరూ కూడా దయచేసి రేపు ఉదయం ఈ కార్యక్రమానికి హాజరవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. అలాగే 87వ వార్డు రేపు ఈవినింగ్ సెషన్ లో రేపు 87వ వార్డు మనం కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 2 వార్డులు ఒకే పక్క ఉండకుండా ఒకసారి ఇటువైపు చేస్తే ఒకసారి ఈవినింగ్ అటువైపు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 29వ తారీఖు శుక్రవారం మళ్ళీ ఇదంతా మీకు షెడ్యూల్ మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఒకసారి అవగాహన కోసం మీ అందరికీ, ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరిని అడిగినా ఏదో డేట్ చెప్తుంటారు. సో అది కాకుండా మనమే ఒక నిర్ణయం తీసుకొని మనం ముందే డేట్స్ మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ముందుగానే మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. 29వ తారీఖున 69వ డివిజన్ 29 ఉదయం 69, అదే రోజు సాయంత్రం 75వ వార్డు, శుక్రవారం సాయంత్రం 75వ వార్డు. 30వ తారీఖు ఉదయం పార్టీ కార్యాలయం ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం కాబట్టి 30వ తారీఖు ఉదయం ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం మళ్ళీ అందరం కూడా మనం కలుస్తాం. ఆ రోజు సాయంత్రం 85వ డివిజన్ ప్రసాద్ గారు, శనివారం సాయంత్రం. అలాగే ఆదివారం 31వ తారీఖున ఉదయం 72వ డివిజన్. ఆ రోజు అంతా అఫీషియల్ ఏరియా కాబట్టి ఆదివారం పూట అయితే అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఆ రోజు మార్నింగ్ 72వ డివిజన్ వార్డు పెట్టడం జరిగింది. ఆ రోజు సాయంత్రం మన 86వ వార్డులో ఆ రోజు కార్యక్రమం మనం పెట్టడం జరిగింది. అలాగే సోమవారం 1వ తారీఖు ఉదయం 79వ వార్డు, సాయంత్రం 74వ వార్డు. 2వ తారీఖున 66వ డివిజన్, 2వ తారీఖున 66వ డివిజన్ ఉదయం సాయంత్రం 71వ వార్డు. అలాగే 3వ తారీఖున ఉదయం 70వ వార్డు,
అలాగే సాయంత్రం 64. 4వ తారీఖు ఉదయం 68వ వార్డు, సాయంత్రం 76వ వార్డు. అలాగే 5వ తారీఖు ఉదయం 73, సాయంత్రం 67వ వార్డు. అలాగే 6వ తారీఖు ఉదయం 76వ వార్డు మళ్ళీ రిపీట్ అయిందా? రిపీట్ అయింది. 6వ తారీఖు సాయంత్రం 88 రిపీట్ అయినట్టుంది, మళ్ళీ కరెక్ట్ చేస్తాం. 7వ తారీఖు మళ్ళీ సండే, 7వ తారీఖు సండే స్టీల్ ప్లాంట్ వాటర్ పెట్టాలని చెప్పి సండే కాబట్టి ఆ రోజు సెలవు కాబట్టి సండే మార్నింగ్ 7వ తారీఖుని ఇది ఫస్ట్ షెడ్యూల్. అంటే మొదటి షెడ్యూల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పూర్తిగా ఉన్నటువంటి డివిజన్స్, వీటితో పాటు పార్ట్స్ గా ఉన్నటువంటి మరో 3 డివిజన్స్ అన్ని కూడా కలిపి మొత్తం 20 డివిజన్లు కలిపి రేపు 7వ తారీఖు వరకు కూడా ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి దయచేసి అందరూ ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి మాకు ముందు చెప్పలేదు, మాకు ఇప్పుడే చెప్పారు, ఒక రోజు ముందు చెప్పారు, 2 రోజులు చెప్పారు అనేటువంటి దయచేసి ఎవరు అనేది భావించకండి. ఎందుకంటే ఇప్పటికే ఒక షెడ్యూల్ ఇప్పుడు కొంతమందికి దగ్గరగా ఉండొచ్చు, కొంతమందికి టైం ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే ఏ నిమిషం ఒకసారి ఆ వార్డులో ఏదైనా ఇబ్బంది వచ్చి కొంతమంది మార్చాలని చెప్పి సన్నగా ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు సన్నగా వేరే వాడు చెప్పేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే మనకి ఎన్నికల సమయం ప్రతి నిమిషం ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మాక్సిమం ఒక రోజు ముందు చెప్పేదానికి అవకాశం ఉంటది, ఒక పూట ముందు చెప్పినా సరే మీరు సిద్ధంగా ఉండేటువంటి విధంగా దయచేసి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.